హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ట్యూట్. సో మనకి జెన్కో ఎగ్జామినేషన్కి ఓన్లీ 10 days మాత్రమే ఉంది. సో మీరు ఈ వీడియోని ఇంకొంచెం డిలేతో చూస్తుంటే సో మనకు టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ మనం రివిజన్ చేయాల్సి ఉంటుంది. సో చాలామంది ఇచ్చిన టైంని మనకు పోస్ట్పోన్ అయింది కదా, ఈ టైంని యూటిలైజ్ చేసుకున్నారు. సో అంటే పర్ఫెక్ట్గా మనం యూటిలైజ్ చేసుకోగలిగినారు అనమాట చాలామంది. సో కొంతమంది ఇంకా స్టిల్ కొన్ని సబ్జెక్ట్స్ పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు. సో మనం ఎంతవరకు చదివామో అంతవరకు ఓకే. సో ఏదైతే మనం చదివామో పూర్తిగా అన్నీ కూడా మీరు ప్రాపర్గా రివిజన్ చేసుకోండి. సో ఎస్పెషల్లీ కొన్ని సబ్జెక్ట్స్ గురించి మనం ఇక్కడ చెప్తానమాట. ఎలక్ట్రికల్కి సంబంధించినవి, అలానే ఎలక్ట్రానిక్స్ సంబంధించినవి, అలానే పార్ట్ బికి సంబంధించినవి. ఓకే, సో కొన్ని సబ్జెక్ట్స్ నేను చెప్తాను. ఓకే, సో వీటి నుంచి మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి, రివిజన్ ప్రాపర్గా చేయండి ఈ సబ్జెక్ట్స్. సో మీకు కొంత మార్క్స్ అనేవి యాడ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అంటే సో మీ ప్రిపరేషన్లోనే సో జస్ట్ రివిజన్ ప్రాపర్గా చేసుకోవడం వల్ల 1 or 2 మార్క్స్ మీరు ఎక్స్ట్రాగా తెచ్చుకునే దానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే, సో వన్ బై వన్ డిస్కస్ చేద్దాము. ఇక్కడ 10 days ఉంది కదా టైం. ఓకే, సో కొంతమంది స్టూడెంట్స్ కంటిన్యూగా నన్ను డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. ఓకే, క్వశ్చన్ పేపర్ ఎవరు ప్రిపేర్ చేస్తారు? సో మనకి ఓయూ ప్రిపేర్ చేస్తుందా లేకుంటే జేఎన్టీ ప్రిపేర్ చేస్తుందా? సో ఈ క్వశ్చన్స్ వద్దండి. ఓకే, సో మనకు ఏదైనా లో లెవెల్ ఎగ్జామినేషన్స్ అయితే, అకాడమిక్ సంబంధించిన ఎగ్జామినేషన్స్ అయితే ఎవరు కండక్ట్ చేసినా ఓకే, ఎవరు కండక్ట్ చేస్తారు అనే దాని గురించి మనం పట్టించుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఇది మన కాంపిటేటివ్ ఫీల్డ్ అనమాట. ఓకే, సో మీరు ఎవరు కండక్ట్ చేసినా మీరు కంపల్సరీగా అందరికీ సిమిలర్గానే ఉంటుంది. సో మనకు ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకోకూడదు అనమాట ఇట్లాంటి ఎగ్జామ్స్కి. ఓకే, సో మనకి ఎవరు కండక్ట్ చేసినా కానీ ఖచ్చితంగా సో మంచి క్వశ్చన్సే ప్రిపేర్ చేస్తారు. సో మనం ఎగ్జామినేషన్ ఎప్పుడు కూడా డివేట్ చేసే రకంగా ఉండదు అనమాట. ఓకే, ఏదైతే సిలబస్ మెన్షన్ చేశారో సో మాక్సిమం వాటి నుంచే ఉంటుంది. ఓకే, అకాడమిక్ సంబంధించినవి అయితే సో మీరు ఎవరు ప్రిపేర్ చేస్తారు క్వశ్చన్ పేపర్ అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి. ఓకే, సో ఈ ఎగ్జామినేషన్కి ఎవరైనా కండక్ట్ చేయని, టీఎస్పీఎస్సీ చేయని, ఒక ఇన్స్టిట్యూట్ చేయని, లేకుంటే సో మనకు జేఎన్టీయూ చేయని, లేకపోతే ఇంకొక ఆర్గనైజేషన్ చేయని. ఓకే, సో ఏదైనా పర్ఫెక్ట్గానే క్వశ్చన్ పేపర్స్ చేస్తారు. ఓకే, సో దాని గురించి మీరు వరి అవ్వకండి. సో ఇంకొకటి, సో కొంతమంది థియరిటికల్ క్వశ్చన్స్ ఉంటాయా, కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఉంటాయా, లేకుంటే ప్రాబ్లమాటిక్ ఉంటాయా అని అడుగుతున్నారు. సో గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా కాన్సెప్ట్ బేస్డే ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్క క్వశ్చన్ కాన్సెప్ట్ బేస్డే ఉంటుంది. ప్లస్ ఇక్కడ మన కొన్ని సబ్జెక్ట్స్ ఓకే, నెట్వర్క్ సంబంధించింది కానీ ఓకే, లేకుంటే కంట్రోల్ సిస్టమ్ సంబంధించింది కానీ ఓకే, ఈ 2 సబ్జెక్ట్స్ డెఫినెట్గా మనకి సర్క్యూట్ బేస్డ్ కానీ లేకుంటే ప్రాబ్లమాటిక్ కానీ డెఫినెట్గా ఉంటాయి. ఓకే, అంటే కొన్ని సబ్జెక్ట్స్ మనము ప్రాబ్లమ్స్ అనేవి అవాయిడ్ చేయలేము. ఓకే, సో నెట్వర్క్స్ నుంచి థెవెనిన్స్ థియరం కంపల్సరీగా వస్తుంది. ఓకే, డెఫినెట్గా ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. సో మనకు రూట్ లాకర్స్ నుంచి డెఫినెట్గా ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. అలానే సో మనకు ఆర్హెచ్ క్రైటీరియా నుంచి డెఫినెట్గా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఓకే, సో కాంపన్సేటర్స్ నుంచి మనకు డెఫినెట్గా ఒక క్వశ్చన్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఖచ్చితంగా ప్రాబ్లమాటిక్గా ఉంటాయి, ఖచ్చితంగా మనకి తెలిసిన క్వశ్చన్సే అనమాట. ఓకే, అంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు చేస్తుంటే ఆల్రెడీ, సో మీకు అవి తెలిసి ఉండొచ్చు ఆల్రెడీ. ఓకే, ఇటువంటి క్వశ్చన్స్ మనకు కంపల్సరీగా ఇస్తారు అనేది మనకు తెలుస్తుంది. ఓకే, సో కొన్ని ప్రాబ్లమాటిక్ అనేవి డెఫినెట్గా ఉంటాయి క్వశ్చన్ పేపర్లో. సో ఎస్పెషల్లీ మిషన్స్ సబ్జెక్ట్ నుంచి ఓకే, సో మిషన్స్ నుంచి ప్రాబ్లమాటిక్ ఉంటాయి. సో మీరు ప్రాపర్గా టైం యూటిలైజ్ చేసుకుంటే మాత్రమే మిషన్స్ క్వశ్చన్స్ చేయగలరు ఎలక్ట్రికల్ స్టూడెంట్స్. ఓకే, అలానే బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి అడుగుతున్నారు. ఓకే, సో టఫ్గా ఉంటుందా, ఎలక్ట్రికల్ వాళ్ళకి ఇచ్చినంత టఫ్గా ఉంటుందా మిషన్స్ కాన్సెప్ట్స్ అనేది అడుగుతున్నారు. సో అంత టఫ్ అనేది ఉండకపోవచ్చు. సో మాక్సిమం అక్కడ మనకి సో థియరీ బేస్డ్ కానీ లేకుంటే కాన్సెప్ట్ బేస్డ్ కానీ అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో లేదా ఒక్క ప్రాబ్లమాటిక్ మాత్రమే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వెయిటేజ్ అనేది మళ్ళీ ఏ విధంగా ఇవ్వచ్చు, కానీ కొన్ని సబ్జెక్ట్స్ మనము బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. నేను ఆల్రెడీ చెప్పాను అనమాట ప్రీవియస్గా. సో పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ డెఫినెట్గా ప్రతి ఒక్కరూ రివైజ్ చేయండి. ఓకే, సో పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ సో నేను ఎక్స్పెక్ట్ చేసేది అంటే ఆల్మోస్ట్ 8 క్వశ్చన్స్ లేదా 10 క్వశ్చన్స్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో 8 అయితే అనుకుంటున్నాను. సో 1 or 2 మీకు సో ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చు. ఓకే, సో 8 క్వశ్చన్స్ నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఎక్కువ వెయిటేజ్ ఉన్నాయి అందులో. ఇది ఒక చిన్న సబ్జెక్ట్. ఓకే, ఎవరైతే ప్రాపర్గా చదివినారో సో ఆల్రెడీ మనకు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ గురించి, అలానే థర్మల్ పవర్ ప్లాంట్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్, ఎకనామిక్స్ ఆఫ్ లోడ్ జనరేషన్, ఎకనామిక్ పవర్ జనరేషన్, అలానే మనకు డిఫరెంట్ ఫ్యాక్టర్స్. ఓకే, సో అలానే గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్, సో అలానే మనకు రిమైనింగ్ కన్వెన్షనల్ ఎనర్జీ గురించి. ఓకే, సో కొన్ని టాపిక్స్ ఉన్నాయన్నమాట. సో వీటన్నిటి నుంచి మనకి సో డెఫినెట్గా అన్ని కాన్సెప్ట్స్ నుంచి మనకు ఈ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ ఉంటాయి. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్ డెఫినెట్గా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఓకే, అన్ని కూడా ఫిక్స్డ్ అనమాట. మనం ఆల్రెడీ 500 క్వశ్చన్స్లో ఏవైతే క్వశ్చన్స్ మనం ప్రొవైడ్ చేసామో ఒక్కసారి మీరు చెక్ చేయండి. ఓకే, సో అలానే ఎవరైతే క్లాసెస్ తీసుకున్నారో సో మనం పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ గురించి మ్యాక్సిమం అన్ని కూడా డిస్కస్ చేస్తామన్నమాట. సో అలానే ఫ్యాక్టర్స్ గురించి ఇంకొక క్వశ్చన్ అనేది కంపల్సరీగా ఉంటుంది పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్లో. ఇటువంటివి మీరు మిస్ చేసుకోకండి. ఓకే, డైవర్సిటీ ఫ్యాక్టర్, ప్లాంట్ కెపాసిటీ ఫ్యాక్టర్,
ప్లాంట్ యూజ్ ఫ్యాక్టర్, లోడ్ ఫ్యాక్టర్, డిమాండ్ ఫ్యాక్టర్. ఓకే, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నేను చెప్తాను ఏ విధంగా రివైజ్ చేయాలని కూడా. సో డైలీ మీరు ఒకసారి మీ షార్ట్ నోట్స్ అనేది కంపల్సరీగా చూడండి. ఓకే, డైలీ మీరు ఒక 1 అవర్ తీసుకోండి, లేకుంటే 1.5 అవర్ తీసుకోండి, కంపల్సరీగా మీరు షార్ట్ నోట్స్ చూడాల్సిందే. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే మీకు రాని టాపిక్స్ మీకు తెలుస్తాయి. సో అలానే నెక్స్ట్ ఎలక్ట్రికల్ వాళ్ళైనా ఎలక్ట్రానిక్స్ వాళ్ళైనా కాన్సన్ట్రేట్ చేయాల్సింది నెట్వర్క్స్. ఓకే, సో నెట్వర్క్ సబ్జెక్టు. సో మనకు 6 క్వశ్చన్లు లేదా 6 కంటే ఎక్కువ కూడా రావచ్చు. సో నెట్వర్క్స్ నుంచి. ఓకే, సో కంపల్సరీగా ఈజీ క్వశ్చన్సే ఉంటాయి. మనము ప్రాక్టీస్ చేసినామంటే డెఫినెట్గా నెట్వర్క్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో మనకు బేసిక్స్ నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది. సో ఇదర్ వోల్టేజ్ క్యాలిక్యులేషన్, కరెంట్ క్యాలిక్యులేషన్, పవర్ క్యాలిక్యులేషన్ గురించి కానీ. ఓకే, సో లేకుంటే సో మనకి థెవెనిన్స్ థీరం నుంచి, ఓకే, నాట్ థెవెనిన్స్ అండ్ నాట్ ఆన్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది. అలానే ఏసీలో మనకి ప్యారలల్ అండ్ సిరీస్ సర్క్యూట్స్కి సో రెజొనెన్స్ ఏ విధంగా ఉంటుంది, రెజొనెన్స్లో వచ్చే కండిషన్స్, వోల్టేజెస్ క్యాలిక్యులేషన్స్ కానీ, కరెంట్ క్యాలిక్యులేషన్స్ కానీ, వేవ్ ఫామ్ బేస్డ్ అనాలిసిస్ కానీ సో కంపల్సరీగా మనకు అడుగుతారు. అలానే యాంగిల్ డిఫరెన్స్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్ క్యాలిక్యులేషన్ కూడా మనకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, ఈ టాపిక్స్ నేనైతే మెన్షన్ చేస్తున్నాను. సో మాక్సిమం ఇటువంటి క్వశ్చన్స్ అడిగేదానికి ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది. ఓకే, సో అలానే మనకు ఏసీ సర్క్యూట్ అనాలిసిస్ నుంచి ఆర్ఎంఎస్ వాల్యూ అండ్ యావరేజ్ వాల్యూ అనే దాని నుంచి డెఫినెట్గా క్వశ్చన్ ఉంటుంది. ఓకే, ఆర్ఎంఎస్ వాల్యూ, యావరేజ్ వాల్యూ అనే దాని నుంచి డెఫినెట్గా క్వశ్చన్ ఉంటుంది. సో మీరు కంపల్సరీగా ఆ మోడల్స్ మీకు ఒకవేళ రాకుంటే, ఓకే, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, యావరేజ్ వాల్యూ, ఆర్ఎంఎస్ వాల్యూ మీకు సైన్ వేవ్కు గుర్తు లేదనుకోండి. ఓకే, ఏం చేస్తారు, కంపల్సరీగా మీరు ఒక్కసారి ఇప్పుడు చూసేసుకునేసి, ఓకే, ఎప్పుడైతే మీకు ఆ డౌట్ వచ్చిందో ఇమీడియట్గా మీరు దాన్ని చూసి రాసేసుకోండి. ఓకే, ఒక చోట. సో మీరు ఇంకా గుర్తుపెట్టుకుంటారు. సో మీరు మర్చిపోయేవన్నీ ఒక చోట రాసేసేయండి. ఓకే, సో ఆల్రెడీ మీరు షార్ట్ నోట్స్ రాసింటారు కాబట్టి షార్ట్ నోట్స్లోనే సో ఏవైతే మిగిలిపోయి ఉంటుందో, ఏవైతే మీరు మర్చిపోతున్నారో. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు కంట్రోల్ సిస్టమ్స్లో ఒక టాపిక్. ఓకే, సో మనకు టైమ్ డొమైన్ అనాలిసిస్లో మీకు డిలే టైం అనేది గుర్తుండట్లేదు. ఓకే, సో డిలే టైం కానీ, సెటిలింగ్ టైం కానీ సో మీకు గుర్తుండట్లేదు. ఓకే, సో ఆ ఫార్ములా డెఫినెట్గా రాసేయండి. ఓకే, మీరు మర్చిపోయేవన్నీ ఒక చోట రాస్తే ఎప్పుడు ఏమవుతుందంటే సో వీటిలోంచి మళ్ళీ ఇంకొన్ని మర్చిపోయేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ కొన్ని మాత్రమే మళ్ళీ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా మీరు ఫిల్టర్ చేసేసి మీకు రానివన్నీ కూడా సో పర్ఫెక్ట్గా మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో రివిజన్ చేసేటప్పుడు రానివి కొన్ని ఉంటాయి. ఓకే, సో కొన్ని ఫార్ములాస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పవర్ సిస్టమ్స్ నుంచి మనకు అండర్ గ్రౌండ్ కేబుల్స్లో సి పర్ ఫేజ్ క్యాలిక్యులేషన్. ఓకే, సో ఈ క్వశ్చన్ రావచ్చు జనరల్గా. ఓకే, సి పర్ ఫేజ్ క్యాలిక్యులేషన్ గురించి ఇక్కడ ఫార్ములాస్ ఉంటాయన్నమాట. సో జనరల్గా కొంతమంది దీన్ని టఫ్ అనేసి ఫీల్ అవుతారు. ఓకే, అంటే ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోలేరు అనమాట. సో మీరు ఒకసారి రాసుకొనేసి దాని గురించి గుర్తుపెట్టుకోండి. సో డెఫినెట్గా మీకు అది మళ్ళీ మర్చిపోయే ఛాన్సెస్ ఉండవు. ఓకే, సో నెక్స్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సిన సబ్జెక్టు కంట్రోల్ సిస్టమ్స్. ఓకే, సో కంట్రోల్ సిస్టమ్స్. సో నెక్స్ట్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్. ఓకే, సో సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ కూడా మనకి సో ఆల్రెడీ మీరు ఏవైతే ప్రీవియస్గా సాల్వ్ చేస్తున్నారో సో అటువంటి క్వశ్చన్సే మ్యాక్సిమం ఉంటాయి. సో జెన్కో ట్రాన్స్కోలో ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ అలానే మనం యూట్యూబ్లో ఆల్రెడీ ప్రొవైడ్ చేసాము. 2015కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. సో నెక్స్ట్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్లో మనకి ఎల్టీఐ సిస్టమ్స్ నుంచి అలానే ట్రాన్స్ఫార్మ్స్ ఉన్నాయన్నమాట. వాటి నుంచి కూడా మనకి డెఫినెట్గా క్వశ్చన్ అడుగుతారు. ఓకే, సో సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు సో ప్రీవియస్గా ఎనర్జీ సిగ్నల్. ఓకే, సో ఎనర్జీ ఇన్ ఏ సిగ్నల్ క్యాలిక్యులేట్ చేసేది మీకు తెలియదు. ఓకే, ఒకసారి ఇప్పుడు నేర్చుకోండి. సో దాన్ని అదే విధంగా సో మీరు ఇంప్లిమెంట్ చేసేయండి కొత్త ప్రాబ్లమ్స్కి. ఓకే, సో ఆ విధంగానే చేయాలి. మొత్తం మళ్ళీ మీరు ఇప్పుడు రివిజన్ చేయాలంటే డైలీ ఒక సబ్జెక్ట్ చదవాలి అనేసి అనుకుంటారు చాలామంది. డైలీ ఒక సబ్జెక్ట్ అనేది సో అది రాంగ్ స్ట్రాటజీ. ఓకే, ప్రజెంట్ లాస్ట్ మినిట్లో మనం ఉన్నాం కాబట్టి సో మీకు ఏదైనా టఫ్ ఉన్న సబ్జెక్ట్ మీరు చదవాలనుకుంటే సో పూర్తిగా చదివేయండి, నో ప్రాబ్లం. కానీ షార్ట్ నోట్స్ ఏదైతే మీరు రాశారో ఆల్రెడీ సో అవి కంప్లీట్గా సో షార్ట్ నోట్స్ మాత్రమే రివైజ్ చేయండి. ఓకే, ఒకవేళ షార్ట్ నోట్స్ చదివేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే సో ట్రాన్స్ఫార్మర్స్ గురించి మీరు చదువుతున్నారు, షార్ట్ సర్క్యూట్ టెస్ట్, ఓపెన్ సర్క్యూట్ టెస్ట్. సో మనకి ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్. అలానే లాసెస్ క్యాలిక్యులేషన్, హిస్టెరిసిస్ లాసెస్, ఎడ్డీ కరెంట్ లాసెస్ క్యాలిక్యులేషన్ అనేది ఇంపార్టెంట్. V/F రేషియో సో కాన్స్టెంట్ ఉన్నప్పుడు లేకుంటే కాన్స్టెంట్ లేనప్పుడు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ టాపిక్స్ మనకి కొంచెం ఇంపార్టెంట్. మీరు ఏదో అక్కడ మర్చిపోయారు రివిజన్ చేసేటప్పుడు ఆ టాపిక్లో మీరు ఏదో మర్చిపోయారంటే సో డెఫినెట్గా ఆ టాపిక్ మీకు నోట్స్లోంచి కానీ క్లాసెస్ నుంచి కానీ ఓపెన్ చేసి డెఫినెట్గా చూడండి. ఓకే, సో ఏదైతే మీరు డౌట్ ఉందో అది క్లారిఫై చేసుకోండి. సో లేకుంటే సో మీరు లెక్చరర్తో కూడా మాట్లాడండి. సో మీ లెక్చరర్ ఎవరైతే వాళ్ళు సో డెఫినెట్గా దాని నుంచి మీరు తెలుసుకోవాల్సిన పాయింట్స్ అన్ని కూడా తెలిసేసుకోండి. ఓకే, సో ఇదే ఒక ఆర్డర్లో మీరు డైలీ కంప్లీట్ చేసేయాలి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి డైలీ ఒకసారి మీరు రివిజన్ చేసుకోవాలి. ఓకే, మీ షార్ట్ నోట్స్ రివిజన్ అంటే మీ షార్ట్ నోట్స్ మీరు కంపల్సరీగా చూడాలి. ఒకవేళ కొంతమంది సో మనకు ఆల్మోస్ట్ 14 సబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట. సో కొంతమంది 8 సబ్జెక్ట్స్ లేదా 10 సబ్జెక్ట్స్కే రాసింటారు. ఓకే, కొన్ని సబ్జెక్ట్స్ అంటే చివరిలో చదివిన సబ్జెక్ట్ టైం సరిపోలే
రాయలేకపోవచ్చు కాబట్టి అట్లా అంటే షార్ట్ నోట్స్ రాయలేకపోయి ఉండొచ్చు. సో వాటికి కంపల్సరీగా మనము షార్ట్ నోట్స్ రాసుకుంటేనే జనరల్గా బెటర్. ఓకే, ప్లస్ టైం లేదు కాబట్టి మీరు రివైజ్ చేసుకోవాలనుకుంటే యాజ్ యూజువల్. ఓకే, సో హాఫ్ అన్ అవర్లో మీరు అన్ని కూడా 1 by 1 పేపర్ చూసుకుంటూ ఓకే మీకు ఏవైతే టఫ్ అనిపిస్తాయో అక్కడ మాత్రమే ఎక్కువ చదవండి. సో మీరు షార్ట్ టైంలోనే మీరు కంప్లీట్ చేసేయాలి ఏ నోట్స్ అయినా కానీ. ఓకే, ఎయిదర్ షార్ట్ నోట్స్ అయినా మీరు ఒరిజినల్గా రాసుకున్న నోట్స్ అయినా కానీ సో డెఫినెట్గా షార్ట్ టైంలో కంప్లీట్ చేయాలి. ఓకే, అప్పుడైతేనే మనము ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. సో ప్లస్ కొంతమంది ఈ లాస్ట్ మినిట్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలా అని అడుగుతున్నారు. ఓకే, సో ప్రాబ్లమ్స్ కంపల్సరీగా సాల్వ్ చేస్తూనే ఉండాలి. ఓకే, జస్ట్ ఒక టార్గెట్ పెట్టుకోండి. ఓకే, ప్రీవియస్గా మీరు ఇంజనీరింగ్ సర్వీసెస్ క్వశ్చన్స్ నేను చాలా మందికి చెప్పాను, ఇంజనీరింగ్ సర్వీసెస్ క్వశ్చన్స్ ప్రతి సబ్జెక్ట్ నుంచి చేయండి. ఓకే, ప్రతి సబ్జెక్ట్ నుంచి చేయండి, మీకు చాలా సబ్జెక్ట్ అనేది బాగా గ్రిప్లో వస్తుంది మనకి. సో క్వశ్చన్స్ అనేవి మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో ఆల్రెడీ నేను చెప్పాను చాలా మంది కంప్లీట్ చేస్తారు ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడా. సో ఇప్పుడు రివిజన్ చేసేటప్పుడు మళ్ళీ అవే ప్రాబ్లమ్సే చేయాలా అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, అవే ప్రాబ్లమ్సే చేయండి, మీకు ఆల్రెడీ తెలుసు. సో ఒక సబ్జెక్ట్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంట్రోల్ సిస్టమ్స్ లేదా నెట్వర్క్స్ తీసుకున్నారు, ఒక యూనిట్ నుంచి ఒక 20 క్వశ్చన్స్ జస్ట్ మనకు ప్రాక్టీస్లో ఉండేదానికి. ఓకే, సో నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్ నుంచి ఒక 20 లేదా 30 క్వశ్చన్స్. నెక్స్ట్ ఈ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఏదైనా 1 or 2 టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి మనకి ఆన్సర్ తెలియకపోవచ్చు, అంటే మీరు ముందే చేస్తున్నా కానీ మీరు మర్చిపోవచ్చు. సో అప్పుడు ఏం చేస్తామంటే సో ఆ టాపిక్ ఒక్కటి మళ్ళీ మీరు చూస్తారు. ఓకే, సో అట్లా మనము రాని టాపిక్స్ని రివిజన్ చేసుకునే దానికి ఈజీగా ఉంటుంది, మర్చిపోయిన కాన్సెప్ట్స్ని మళ్ళీ మనం ఈజీగా రివైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా చేయండి. ఎవరైతే టెస్ట్ సిరీస్ రాస్తున్నారో ఓకే సో డెఫినెట్గా సో మీకు అర్థమై ఉంటుంది. ఓకే, సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని వస్తున్నాయి అని చెప్పేసి. సో ఇది జస్ట్ అప్రాక్సిమేషన్ అనమాట, ఎవరు కూడా దాన్ని కంప్లీట్గా ఇదే విధంగా వస్తాయనేసి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకే, సో మ్యాక్సిమమ్ రీజనబుల్గా మనము డివైడ్ చేస్తామన్నమాట సబ్జెక్ట్ టు సబ్జెక్ట్. సో అలానే కొంతమంది ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ ఏమడుతున్నారంటే సో మెకానికల్ సబ్జెక్ట్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇది ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారో లేదో మనం పర్ఫెక్ట్గా చెప్పలేము, కానీ వాటికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఎంతైతే ఉందో డెఫినెట్గా అన్ని క్వశ్చన్స్ మాత్రమే ఇస్తారు. ఓకే, సో మేమైతే సో మెటీరియల్ సైన్స్ నుంచి 2 or 3 క్వశ్చన్స్, థర్మోడైనమిక్స్ నుంచి 2 or 3 క్వశ్చన్స్. ఓకే, సో అంతకు మించి ఇవ్వకపోవచ్చు. సో నెక్స్ట్ అలానే హీట్ ట్రాన్స్ఫర్ నుంచి కూడా మనకి 2 or 3 క్వశ్చన్స్. ఓకే, సో ఇవి ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ సంబంధించినవి. హీట్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ అండ్ థర్మోడైనమిక్స్ సబ్జెక్ట్ మనకి సో మనకి ఈసీఈ వాళ్ళకి లేదు. ఓకే, ఓన్లీ ఎలక్ట్రికల్ వాళ్ళకి మాత్రమే ఉంది. సో నెక్స్ట్ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ నుంచి ఆల్రెడీ మీకు చెప్పాను. ఓకే, సో ఈజీ సబ్జెక్టు, మనం ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చినా కానీ అన్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అప్పుడైతేనే మనము సో ఈజీగా మనం మార్క్స్ అనేది తెచ్చుకోవచ్చు. ఓకే, సో ఇవి ఫస్ట్ 4 సబ్జెక్ట్స్ అనమాట. సో నెక్స్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది అనలాగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఓకే, అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. సో మేము ఆల్రెడీ డిస్కస్ చేసామన్నమాట దీని నుంచి. ఓకే, సో ఏమేమి క్వశ్చన్స్ ఇస్తామని చెప్పేసి. యాక్చువల్గా అయితే ఈసారి వెయిటేజ్ అనేది తగ్గించవచ్చు వీటి నుంచి, కానీ సో అడిగితే కూడా మనకు ఆప్యాంప్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి, ఇక్కడ మక్స్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి, సో మనకు నంబర్ సిస్టమ్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి, కాంబినేషన్ సర్క్యూట్స్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి, డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో మెయిన్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్ నుంచి మనకి 3 or 4 క్వశ్చన్స్, డిజిటల్ నుంచి కూడా 3 or 4 క్వశ్చన్స్ మనకి ఉండొచ్చు. ఓకే, సో ఇవి మనకి మెయిన్ సబ్జెక్ట్స్ అనమాట. అంటే నెంబర్ ఆఫ్ మీరు ఈ సబ్జెక్ట్స్ చదివినారంటే డెఫినెట్గా మీరు ఆన్సర్స్ అనేవి చేయొచ్చు, ఈజీగానే క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ మనకి సో చాలా మంది ఈసీఈ స్టూడెంట్స్. ఓకే, సో మెజర్మెంట్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్. ఓకే, సో మెజర్మెంట్స్ సో ఈ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ వస్తాయా అని చెప్పేసి అడుగుతున్నారు. డెఫినెట్గా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో నేను ఎన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే దీని నుంచి 6 లేదా 7 క్వశ్చన్లు వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, 6 or 7 క్వశ్చన్స్. ఎందుకంటే ఈ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి డెఫినెట్గా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఎందుకంటే సో బేస్డ్ ఆన్ మన వర్క్ని బట్టి సో పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ అలానే మెజర్మెంట్స్, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 3 సబ్జెక్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అందుకని చెప్పేసి మేబీ 6 క్వశ్చన్స్ వస్తాయనేసి అనుకుంటున్నాను. మనకు ఆల్రెడీ తెలుసు కాన్సెప్ట్స్. సో పిఎంఎంసీ నుంచి డెఫినెట్గా క్వశ్చన్ అనేది ఉంటుంది, డైనమోమీటర్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ నుంచి డెఫినెట్గా క్వశ్చన్ ఉంటుంది. ఓకే, అలానే ఎనర్జీ మీటర్ నుంచి మాక్సిమం క్వశ్చన్ ఉండొచ్చు. ఓకే, బ్రిడ్జెస్ నుంచి ఒక క్వశ్చన్ ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ సిఆర్ఓ లేదా సిఆర్ఓకి రిలేటెడ్గా ఉన్న XY మోడ్ ఆఫ్ ఆపరేషన్, YT మోడ్ ఆఫ్ ఆపరేషన్. ఓకే, సో ఈ రెండింటి నుంచి కూడా క్వశ్చన్ ఉండొచ్చు. ఓకే, సో ఏదో ఒక దాని నుంచి క్వశ్చన్ ఉండొచ్చు. ఓకే, సో ఈ విధంగా సో మనకి ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్లో క్యూమీటర్ వరకు ఉన్నాయన్నమాట. సో ప్లస్
ట్రాన్స్డ్యూసర్స్ నుంచి క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకే, ట్రాన్స్డ్యూసర్స్ నుంచి ఒక క్వశ్చన్ ఉండొచ్చు. సో ఎవరైనా చదవాలనుకుంటే ఒక కాన్సెప్ట్ మాత్రం డెఫినెట్గా చదవండి. థర్మోకపుల్ కాన్సెప్ట్ మీరు ఖచ్చితంగా చదవండి. ఓకే, సో థర్మోకపుల్ ఏ విధంగా ఉంటుంది, జనరల్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో థర్మోకపుల్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి, ఓకే, థర్మోకపుల్ ఏ విధంగా వర్క్ అవుతుంది. ఓకే, ఇవి మనం తెలుసుకున్నామంటే కొంతవరకు మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఎందుకు మనం థర్మోకపుల్ యూజ్ చేస్తున్నాం. ఓకే, అలానే కంపారిజన్ అనమాట. 2 వాట్ మీటర్ మెథడ్ ఉంది. ఇట్లా వాట్ మీటర్స్ రీడింగ్ బేస్ మీద కూడా మనకి క్వశ్చన్ అనేది అడగచ్చు. ప్లస్ ఎర్రర్స్. ఓకే, సో ప్రతి ఇన్స్ట్రుమెంట్లో మనకి ఎర్రర్స్ అనేవి ఉంటాయి. సో మన సబ్జెక్ట్లో కూడా ప్రతి ఇన్స్ట్రుమెంట్ తర్వాత ఎర్రర్స్ అనేవి డిస్కస్ చేస్తామన్నమాట. సో వాటి నుంచి డెఫినెట్గా క్వశ్చన్ అనేది ఉండొచ్చు. ఎర్రర్స్ నుంచి డెఫినెట్గా ఒక క్వశ్చన్ అనేది ఉండొచ్చు. ఓకే, సో ఇది మనకి మెజర్మెంట్స్ నుంచి. సో ఇప్పుడు మనకి కోర్ సబ్జెక్ట్స్ అయినటువంటి ఓకే, సో పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ వాళ్ళకైతే పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకైతే సో కమ్యూనికేషన్స్. ఓకే, సో కమ్యూనికేషన్స్. ఓకే, సో పవర్ సిస్టమ్స్ నుంచి సో ఆల్మోస్ట్ మనకి 10 క్వశ్చన్స్ లేదా 10 కంటే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి పవర్ సిస్టమ్స్ నుంచి. సో మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, సో అన్ని కాన్సెప్ట్స్ మనకి ఇంపార్టెంటే. పవర్ సిస్టమ్స్ని బాగా రివైజ్ చేయండి. సో ఇక్కడ ఈ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్, పవర్ సిస్టమ్స్ రెండు కలిపి ఆల్మోస్ట్ 15 to 20 క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట. ఓకే, సో మనం ఈజీగా ఆన్సర్ చేసుకోవాలి ఈ రెండు సబ్జెక్ట్స్. సో పవర్ సిస్టమ్స్లో మీకు 1 or 2 క్వశ్చన్స్ టఫ్గా కూడా ఉండొచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో మీకు ఆ క్వశ్చన్ టఫ్గా ఉందంటే సో మీరు టైం వేస్ట్ చేయకుండా, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, సో ఏదైనా క్వశ్చన్ టఫ్ ఉంటే సో ఆ క్వశ్చన్ని మనం స్కిప్ చేసి నెక్స్ట్ లాస్ట్లో కావాలంటే అది రివ్యూ చేసుకుంటాం కాబట్టి లాస్ట్లో మీరు దాని గురించి కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఓకే, సేమ్ కమ్యూనికేషన్స్ నుంచి ప్రతి కాన్సెప్ట్. ఓకే, సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం క్లాసెస్లో, సార్ డిస్కస్ చేస్తారు ఆల్రెడీ ప్రతి టాపిక్ కూడా. సో కొంతమంది అడుగుతున్నారు. ఓకే, చివరిలో ఉన్న కాన్సెప్ట్స్ పీసీఎం కానీ లేకుంటే టీడీఎం. ఓకే, సో అంటే టైమ్ డొమైన్ మల్టీప్లెక్సింగ్ గురించి కానీ క్వశ్చన్స్ ఉంటాయా, ర్యాండమ్ సిగ్నల్ దాని గురించి కూడా క్వశ్చన్స్ ఉంటాయని అడుగుతున్నారు. సో ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇన్ఫర్మేషన్ థియరీ నుంచి కూడా క్వశ్చన్స్ ఉండొచ్చు. ఓకే, సో అందుకని చెప్పేసి ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్స్ కమ్యూనికేషన్స్ మొత్తం కూడా బాగా రివైజ్ చేయండి. ఓకే, సో మనకు స్కోరింగ్ కూడా ఆల్మోస్ట్ 10 క్వశ్చన్స్ లేదా 10 కంటే ఎక్కువ క్వశ్చన్స్ ఇక్కడ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఎలక్ట్రికల్ వాళ్ళకి కమ్యూనికేషన్స్ నుంచి 3 or 4 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం జనరల్గా. కానీ అక్కడ బేసిక్స్ మాత్రమే అడుగుతారు. యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ టెక్నిక్స్ గురించి 1 or 2 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఇంకో క్వశ్చన్ కి బేసిక్స్ ఆఫ్ కమ్యూనికేషన్ కానీ లేకుంటే కమ్యూనికేషన్ ఛానల్ ఏ విధంగా ఉంటుంది. ఓకే, దాని బేస్ మీదనే క్వశ్చన్ అనేది ఉండొచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనకు అనలాగ్ కమ్యూనికేషన్స్లో సో సిగ్నల్ జనరేషన్ కానీ సిగ్నల్ మాడ్యులేషన్ డీమాడ్యులేషన్ కానీ. ఓకే, సో ఈ విధంగా వీటి నుంచి క్వశ్చన్స్ అనేవి మనకి ఎలక్ట్రికల్ వాళ్ళకి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇది కూడా ఇంపార్టెంటే అనమాట. సో ఎవరైతే కమ్యూనికేషన్ చదివారో ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయొచ్చు. చదవని వాళ్ళకి డెఫినెట్గా కమ్యూనికేషన్స్ అనేది ఆన్సర్ చేయలేకపోవచ్చు. ఓకే, సో స్కోరింగ్ చేయాలంటే డెఫినెట్గా కమ్యూనికేషన్స్ కూడా ఎలక్ట్రికల్ వాళ్ళు బాగా చదివిండాలి. ఓకే, మీకు ఏదైనా కాన్సెప్ట్స్ రాకుంటే జస్ట్ మీరు ఆ టాపిక్ టు టాపిక్ చూసేయండి. ఓకే, సో ఏదైతే డిఎస్బిఎస్సి సిగ్నల్ గురించి ఓకే ఎట్లా మీరు జనరేట్ చేయాలి, మాడ్యులేషన్ డీమాడ్యులేషన్, సో ఈ విధంగా సో దాని గురించి అనాలిసిస్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ మిషన్స్. ఓకే, సో మిషన్స్ ఎలక్ట్రికల్ వాళ్ళకి మిషన్స్. ఓకే, సో ఆల్రెడీ ఇంపార్టెంట్ మిషన్స్ కాన్సెప్ట్స్ అన్ని కూడా ట్రాన్స్ఫార్మర్స్ సింక్రోనస్ మిషన్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఉండొచ్చు అనమాట. ట్రాన్స్ఫార్మర్స్ సింక్రోనస్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఉండొచ్చు. సింక్రోనస్ మోస్ట్లీ మనకి సో కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చనే ఉండొచ్చు అనమాట. సో సింక్రోనస్ నుంచి లేదంటే ఒక క్వశ్చన్ మీకు ప్రాబ్లమాటిక్ కూడా ఉండొచ్చు. ట్రాన్స్ఫార్మర్ నుంచి మనకు డెఫినెట్గా 2 ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, 2 లేదా అంతకంటే ఎక్కువ క్వశ్చన్స్ రావచ్చు. మాక్సిమం 10 క్వశ్చన్స్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో అలానే ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఓకే, సో ఇక్కడ ఈడీసీ. ఓకే, సో ఈడీసీ నుంచి సో మనకి 4 క్వశ్చన్స్ వరకు వచ్చేదానికి ఛాన్స్ ఉన్నాయి. ఓకే, ఈడీసీ నుంచి 4 క్వశ్చన్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయండి ఈడీసీ. ఓకే, సో ఏవైతే మనం టెస్ట్ సిరీస్లో ప్రొవైడ్ చేసామో క్వశ్చన్స్ సో అవే కానీ లేకుంటే ప్రీవియస్గా మీరు ఇంజనీరింగ్ సర్వీసెస్ క్వశ్చన్స్ చేసినా కానీ నో ప్రాబ్లం. ఓకే, సో కొన్ని క్వశ్చన్స్ డెఫినెట్గా ప్రాక్టీస్ చేయండి రివైజ్ చేసేటప్పుడు. ఓకే, సో డెఫినెట్గా మనం కొంచెం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇవి మనకి మెయిన్ సబ్జెక్ట్స్ అనమాట. సో ప్లస్ ఏదైనా మిస్ చేసినామో 8 సబ్జెక్ట్స్ వస్తాయి ఆల్మోస్ట్. 1 2 3 4 5 6 7 8. ఓకే, సో 8 సబ్జెక్ట్స్. సో టోటల్ ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ కూడా మంచి క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఈజీగా ఆన్సర్ చేసుకోవాలి ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా. ఓకే, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, అలానే కంట్రోల్ సిస్టమ్స్, నెట్వర్క్స్, పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్. ఓకే, సో మెయిన్ ఈ సబ్జెక్ట్స్ మీరు రివిజన్ ప్రాపర్గా చేయండి. ఓకే, సో ఎలక్ట్రికల్ వాళ్ళకి పవర్ ఎలక్ట్రానిక్స్. ఓకే, సో నేను మర్చిపోయాను, పవర్ ఎలక్ట్రానిక్స్ కూడా క్వశ్చన్స్ మనకి 6 క్వశ్చన్స్. నేను 6 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మేబీ 1 or 2 ఎక్స్ట్రా అయినా రావచ్చు. ఓకే, పవర్ ఎలక్ట్రానిక్స్ కాన్సన్ట్రేషన్ వాళ్ళు ఇంక్రీజ్ చేసి
చేశారంటే డెఫినెట్గా ఎక్కువ క్వశ్చన్స్ అనేవి రావచ్చు అనమాట. ఓకే, సో అందుకని చెప్పేసి కొంతమందికి పవర్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ టఫ్ అంటున్నారు. ఓకే, సో ఎవరికైనా డౌట్ ఉంటే పవర్ ఎలక్ట్రానిక్స్ నుంచి సో సపరేట్గా మీరు కాల్ చేయండి. నేను వీటి గురించి మాట్లాడతాను, పవర్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ గురించి. సో పవర్ ఎలక్ట్రానిక్స్ని మనం ఎప్పుడైనా కానీ ఫార్ములా బేస్డ్ నేర్చుకునేటప్పుడు సో కానీ వేవ్ ఫామ్ డ్రా చేయడం మీకు తెలియాలి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, పవర్ ఎలక్ట్రానిక్స్ నుంచి వేవ్ ఫామ్ బేస్డ్ క్వశ్చన్ కానీ, ఓకే, సో లేకుంటే ఫైరింగ్ యాంగిల్ బేస్డ్ క్వశ్చన్స్ కానీ, ఓకే, సో డిఫరెంట్ ప్రతి దాంట్లో మనకి ఫైరింగ్ యాంగిల్ కానీ లేకుంటే కండక్షన్ యాంగిల్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ కండక్షన్ టైం గురించి కానీ లేకుంటే వేవ్ ఫామ్ గురించి కానీ, ఓకే, సో లేకుంటే సర్క్యూట్ బేస్డ్ కానీ డెఫినెట్గా క్వశ్చన్స్ అనేవి ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో అలానే మనకి పవర్ ఎలక్ట్రానిక్స్ నుంచి కొన్ని ఫార్ములాస్, ఓకే, సో సింగిల్ ఫేస్, ఓకే, ఫుల్ వేవ్ కన్వర్టర్, ఓకే, సో నెక్స్ట్ సింగిల్ ఫేస్ సెమీ కన్వర్టర్, 3 ఫేస్ సెమీ కన్వర్టర్, 3 ఫేస్ ఫుల్ కన్వర్టర్, ఓకే, సో ఈ విధంగా సో అన్ని కూడా మీరు టేబుల్స్ రెడీ చేసుకుని పెట్టుకునేసి డైలీ దీని గురించి మీరు ఒక్కసారి చూడండి. ఓకే, ఒక 5 minutes పవర్ ఎలక్ట్రానిక్స్ గురించి కాన్సన్ట్రేట్ చేయండి. ఎవరైతే పవర్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ని టఫ్గా ఫీల్ అవుతున్నారో డెఫినెట్గా ప్రతి వాటికి సో మీరు టేబుల్స్, ఓకే, సో జస్ట్ టేబుల్స్ చూసుకోండి, మీ షార్ట్ నోట్స్లోనే ఒకసారి రాసుకోండి. ఓకే, సో ఖచ్చితంగా చూడండి. దీని నుంచి మన క్వశ్చన్స్ ఏమో టఫ్గానే ఉండొచ్చు కానీ మనము ఇంప్లిమెంట్ చేయడంలోనే ఉంటుంది అనమాట పవర్ ఎలక్ట్రానిక్స్ క్వశ్చన్స్. ఎవరికైనా సపరేట్గా మాట్లాడాలనుకుంటే ఒకసారి కాల్ చేయండి నా నెంబర్కి. ఓకే, సో నేను దీని గురించి డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఇవి మనకి మెయిన్ సబ్జెక్ట్స్ అనమాట కాన్సన్ట్రేట్ చేయాల్సింది. ఇంకొకటి, సో చాలా మంది స్టూడెంట్స్, ఓకే, సో ఈ లాస్ట్ టైంలో చేసే పద్ధతి, ఓకే, సో ప్రతి ఒక్క స్టూడెంట్ ఫేస్ చేసేది. సో ఇక్కడ ఏంటంటే లాస్ట్ 1 week ఉన్నప్పుడు మీరు అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేశారు, అన్ని కూడా రివిజన్ చేస్తున్నారు, కానీ మనకు బోర్ కొడుతుంటుంది అనమాట. ఓకే, సో కొంతవరకు బోర్ కొడుతుంటుంది అంటే ఏం చేయాలి? ఓకే, ఈ సబ్జెక్ట్ చదువుతాను, సబ్జెక్ట్ తీస్తాము, సో కొద్దిసేపు తర్వాత ఇమీడియట్గా, ఓకే, సో వితిన్ 20 minutesలోనే ఆ సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ చేసేసి సో దాని తర్వాత మనం టైం వేస్ట్ అనేది చేస్తుంటాం అనమాట. ఓకే, సో అంటే మనకి ఇంట్రెస్ట్ చదవాలని ఉంటుంది కానీ ఇంత చదవాలా అని చెప్పేసి ఆలోచన ఉంటుంది. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మనంతటా మనం బిజీ చేసుకోవాలి. ఓకే, సో ఏదైనా టార్గెట్ పెట్టుకునేసి ఓకే ఈరోజు ఈ సబ్జెక్ట్స్ నుంచి, ఓకే, ప్రతి సబ్జెక్ట్స్ నుంచి ఒక 20 questions నేను చదువుతాను, ఓకే, 20 questions నేను చేస్తాను అనే రకంగా టార్గెట్ పెట్టుకోండి. లాస్ట్ మినిట్లో జనరల్గా, ఓకే, మీరు అంత ప్రెజర్ తీసుకోవాల్సిన పని లేదు కానీ కొన్ని, ఓకే, సో కొన్ని క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా సాల్వ్ చేయాలి. ఓకే, ప్లస్ డైలీ రివిజన్ అనేది చేయండి. ఓకే, మీ షార్ట్ నోట్స్ డైలీ మీరు రివిజన్ చేసుకోవాలి. కొంతమంది అడుగుతున్నారు, ఓకే, షార్ట్ నోట్స్ మీ దగ్గర ఉందా సార్ అని చెప్పేసి. నేను ఖచ్చితంగా పంపించనండి. నేను కూడా చదువుకునేటప్పుడు షార్ట్ నోట్స్ కంపల్సరీ రాసుకున్నాను. నన్ను అడిగితే నేనైతే కంపల్సరీ పంపించాను. ఓకే, సో ఎందుకు మిగతా వాళ్ళ గురించి, సో నేను రాసినది ఇవ్వాలి మీకు. ఓకే, మీరే చెప్పండి. ప్రతి ఒక్కరు ఎవరైతే రాస్తారో, నేను ముందు నుంచి చెప్తున్నాను, మీరు ఎప్పుడైతే రాస్తారో, ఓకే, అప్పుడైతేనే మీకు అవి వస్తాయి, లేకుంటే రావన్నమాట. ఓకే, సో వేరే వాళ్ళ షార్ట్ నోట్స్ మీరు చదివితే రాదు, ఖచ్చితంగా మీకు రాదు. ఓకే, ఏదైనా హ్యాండ్ బుక్ మీకు దొరికిందంటే బెస్ట్, నో ప్రాబ్లం. సో ఎవరికి మళ్ళీ నన్ను అడగండి, ఓకే, హ్యాండ్ బుక్ ఎక్కడ తీసుకోవాలి, సో మీరు ఇస్తారా అని చెప్పేసి. సో మీకు జనరల్గా మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఎవరికైనా ఫాస్ట్గా కావాలంటే తొందరగా బుక్ స్టాల్కి వెళ్ళండి, తీసేసుకోండి. ఓకే, హ్యాండ్ బుక్ మీకు కావాల్సిన ఫార్ములాస్ అన్ని చూసుకోండి. ఓకే, సో ఏదైనా మిస్ చేసుకుంటే అది మాత్రం రాసేసుకోండి. ఓకే, సో లాస్ట్ మినిట్లో మనము కొంత టైంని సేవ్ చేసుకోవాలి. ఓకే, ప్లస్ మనకు బోర్ కొడుతుంది అనమాట ఎంత బాగా చదివిన వ్యక్తి అయినా కానీ. ఓకే, సో డెఫినెట్గా మనకి లాస్ట్ 1 week లేదంటే లాస్ట్ 4 days ఇంకా ఏం చేయాలి అనే డౌట్స్ అనేవి వస్తుంటాయి అనమాట. ఆ టైంలో మనల్ని మనం బిజీ చేసుకుంటేనే మనం కాంపిటీషన్లో 1 or 2 marks ఎక్స్ట్రా తెచ్చుకోవచ్చు అనమాట. లేకుంటే 1 or 2 marks మనం మిగతా వాళ్ళకంటే డౌన్ అవుతుంటాము. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, మీరు రాసిన టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ కానీ, ఓకే, సో అలానే మీరు ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్స్ ఏవైనా షార్ట్ నోట్స్లో రాసుకున్నా కానీ లేకుంటే ఏదైనా గ్యాదర్ చేసిన క్వశ్చన్స్ ప్లస్ మనం 500 questions మ్యాక్సిమం డిస్కస్ చేసామన్నమాట. మ్యాక్సిమం సబ్జెక్ట్స్ మనం డిస్కస్ చేసాము ఈ 500 సిరీస్లో. ప్లస్ అలానే సో జెన్కో 2015 క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేసాము. ఏఈఏడబ్ల్యూ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మనం డిస్కస్ చేసాము, ఎలక్ట్రికల్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్. సో అలానే ఎస్పీడీసీఎల్ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేసాము. ఓకే, అవన్నీ మన క్లాసెస్లో ఇస్తున్నాం అనమాట. ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఓకే, సో యూట్యూబ్లో అయితే సో ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. సో ఎస్పీడీసీఎల్ అలానే సో ఎన్పీడీసీఎల్ క్వశ్చన్ పేపర్ కూడా ఇస్తున్నాము. ప్లస్ మనకు రీసెంట్గా మనకు తెలంగాణకు సంబంధించిన ఈ 500 సిరీస్లోనే తెలంగాణకు సంబంధించిన క్వశ్చన్స్. ఓకే, సో ఈ తెలంగాణకు సంబంధించిన ఆల్మోస్ట్ 150 questions మనం ఇక్కడ ప్రొవైడ్ చేసామన్నమాట. 150 questions మీరు ఒక్కసారి చెక్ చేయండి. సో మన ప్లేలిస్ట్లో ఆల్రెడీ ప్రతి ఒక్క సబ్జెక్ట్ సంబంధించి, ఓకే, సో న్యూమరికల్ అబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ కానీ, తెలంగాణకు సంబంధించిన క్వశ్చన్స్ కానీ, ఓకే, అలానే కంప్యూటర్కి సంబంధించిన క్వశ్చన్స్ కానీ. ఓకే, సో మేము మళ్ళీ మిమ్మల్ని యూట్యూబ్లో డిస్టర్బ్ చేయము జనరల్గా. ఓకే, లాస్ట్ మినిట్కి వచ్చేటప్పటికి సో కంటిన్యూగా మనం యూట్యూబ్ మీద డిపెండ్ అవ్వడం అంత కరెక్ట్ కాదు, ఫిక్స్డ్. ఓకే, సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఓకే, సో తెలంగాణకు సంబంధించి ఓకే 3 videos ఉన్నాయి. ఓకే, సో
సో 3 వీడియోస్ మాత్రమే చూడండి. దాని తర్వాత ఏదైనా సజెషన్స్ వస్తే అనవసరం. ఓకే, సో జస్ట్ మనకి ఏదైతే అవసరమో అది మాత్రమే చూడండి. అలానే కంప్యూటర్స్ సంబంధించి ఓకే, సో కంప్యూటర్ సంబంధించి ఈజీ 4 మార్క్స్. ఓకే, సో కంప్యూటర్ సంబంధించి సో మేము ఎంతో ప్రౌడ్గా చెప్తున్నాం. ఓకే, సో ప్రతి టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నాము. సో 4 పార్ట్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసామన్నమాట. సో మేబీ 2 more పార్ట్స్ మీకు రిలీజ్ చేస్తాము. సో మేబీ 2 or 3 days లోపలే. ఓకే, సో కంప్యూటర్ సంబంధించి సో టోటల్గా 4 పార్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి, ప్లస్ 2 పార్ట్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయన్నమాట. సో ఇవి మాత్రమే మనకు యూట్యూబ్లో నెక్స్ట్ రిలీజ్ చేస్తాం అనమాట. ఓకే, సో కంప్యూటర్ సంబంధించి. ఓకే, సో నెక్స్ట్ ఆల్రెడీ యాప్టిట్యూడ్ సంబంధించి నేను ఆల్రెడీ ప్రీవియస్గా పార్ట్ బికి సంబంధించి ఏ క్వశ్చన్స్ ఇస్తారు, సో ఏ టాపిక్స్ నుంచి ఇస్తారని చెప్పేసి డిస్కస్ చేశాను. మీరు ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేసి చూడండి ఆ వీడియోని, ఒక 15 minutes. ఓకే, సో జస్ట్ ఏ దాని నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఇంగ్లీష్ క్వశ్చన్స్ మీరు ప్రిపరేషన్ అవ్వకండి. ఓకే, మీ టైం వేస్ట్ అనేది జరుగుతుంది. ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఏది కూడా మీరు ప్రాక్టీస్ ఏమి వద్దు. ఓకే, జనరల్ అవేర్నెస్ మనకు అవార్డ్స్ నుంచి కానీ ఓకే, సో ప్రీవియస్గా మనకు ఆథర్స్, బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి కానీ ఓకే, సో లేకుంటే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ ఏమైనా ఉంటాయి వాటి గురించి కానీ ఓకే, ఎకానమీ బేస్డ్ కానీ ఓకే, అలాంటి నేను ప్రీవియస్గా డిస్కస్ చేస్తాను అనమాట. వీటి గురించి మీకు తెలిస్తే వీటి మీద టైం స్పెండ్ చేయండి. సో లేకుంటే సో జనరల్గా ఓకే, సో 1 or 2 క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేస్తాము. రిమైనింగ్ 2 క్వశ్చన్స్ కోసం మాత్రమే మనం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఓకే, అంటే ఆ ప్రిపరేషన్ అనేది అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఎనీవే లాస్ట్ ప్రిఫరెన్స్ వీటికి ఇవ్వండి, ఈ జనరల్ అవేర్నెస్కి. అయితే కంప్యూటర్స్ లేదంటే తెలంగాణని డెఫినెట్గా కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, సో ఇంగ్లీష్ మీరు చదివినా కానీ అక్కడ మీకు ఏం క్వశ్చన్స్ ఇస్తారో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఒకసారి మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే చూడండి ఏమి ఇచ్చారో. సో ఆ సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే ఈ దీంట్లో కూడా మనకి ఉంటాయన్నమాట. ఓకే, సో ఇది మనకి కంప్లీట్గా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించింది. సో ఇక్కడ ఈఎంటీఎల్ గురించి ఒక స్టూడెంట్ అడిగారు అనమాట. సో ఈఎంటీఎల్ సబ్జెక్ట్ మనకి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో లేకుంటే ఎలక్ట్రికల్ వాళ్ళకి ఈఎంఎఫ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్. సో ఎలక్ట్రికల్ వాళ్ళకి మేబీ 3 క్వశ్చన్స్ ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అలానే ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి 5 క్వశ్చన్స్ లేదంటే 4 or 5. ఓకే, 4 or 5 క్వశ్చన్స్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకు ఉంటాయి. ట్రాన్స్మిషన్ లైన్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి ఉండొచ్చు అనమాట. ఓకే, సో ఎనీవే బేసిక్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి ఎలక్ట్రికల్ వాళ్ళు. సో ఇక్కడ ఈఎంఎఫ్ నుంచి ఇక్కడ మనకి మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ వరకు సిలబస్ అనేది ఉంది. ఓకే, సో అలానే మనకు కర్ల్ క్యాలిక్యులేట్ చేయడం కానీ, డైవర్జెన్స్ క్యాలిక్యులేట్ చేయడం కానీ ఓకే, సో అలానే పాయింట్ చార్జ్ నుంచి మనకు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో అలాంటివి మీరు డెఫినెట్గా ప్రాక్టీస్ చేయండి. సో జస్ట్ ఫిక్స్డ్ మోడల్స్ కొన్ని ఉంటాయి. ఓకే, సో వాటి నుంచే క్వశ్చన్స్ అనేవి మ్యాక్సిమం ఉంటాయి. ఓకే, సో ఎనీహౌ ఇది మనకి కంప్లీట్ అనాలిసిస్ అనమాట. సో ఎప్పుడైతే మీరు కాన్ఫిడెంట్గా ఉంటేనే మీరు ఎగ్జామ్ ప్రాపర్గా రాయొచ్చు. అలానే ఎగ్జామ్ ముందు రోజు మీకు టిప్స్తో అలానే సో ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇంకొక వీడియో కంపల్సరీగా చేస్తాను. అప్పటి వరకు మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు ఉద్దేశంతోనే మేము వీడియోలు చేయట్లేదు. ఓకే, సో ఓన్లీ కంప్యూటర్ సంబంధించిన వీడియోస్ మాత్రమే జెన్కోకి మనము 2 వీడియోలు వస్తాయన్నమాట ఈ లాస్ట్ 10 daysలో. రిమైనింగ్ మనం అన్ని కూడా ప్రొవైడ్ చేసేస్తాం. ఓకే, సో హీట్ ట్రాన్స్ఫర్ సంబంధించి ఆల్రెడీ సో మనం 2 వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది రీసెంట్గా. ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ సో టైం ఉంటే డెఫినెట్గా వాటిని కూడా రెఫర్ చేయండి. సో విత్ కాన్సెప్ట్ కొంత మనం డిస్కస్ చేస్తాం అనమాట. ఓకే, సో ఎనీవే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా లేకుంటే ఇంకా మీరు ఏదన్నా కొంచెం మైండ్లో డిస్టర్బెన్స్ ఉన్నా కానీ డెఫినెట్గా కాల్ చేయండి. సో మైండ్ మనం ఫ్రీగా పెట్టుకుంటేనే ఎగ్జామ్ ప్రాపర్గా రాయొచ్చు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి అది మనం 1 by 1 ఓకే, అన్ని సబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ రీసెంట్గా ఒక స్టూడెంట్ అడిగారు. ఓకే, సో నేను ప్రాపర్గా రివైజ్ చేయలేదు, నేను లాస్ట్ మినిట్లో రివైజ్ చేసుకుంటున్నా అని చెప్పారు. సో అదేవిధంగా మీకు కూడా ఏదైనా లాస్ట్ మినిట్లో రివైజ్ చేసుకుంటే ఆ సబ్జెక్ట్ అనేసి అనుకున్నారంటే సో లాస్ట్ మినిట్లో మనకి టైం అనేది దొరకపోవచ్చు. సో ఏం చేస్తారంటే ఇమీడియట్గా కంప్లీట్ చేసేయండి. ఓకే, మీకు ఏదైతే పెండింగ్ ఉందో ఇమీడియట్గా కంప్లీట్ చేయండి. రివిజన్ 10 days బదులు 9 days చేస్తారు. ఓకే, సో రివిజన్ 9 days బదులు 8 days మాత్రమే చేస్తారు. ఓకే, సో అందుకే ఏదైతే పెండింగ్ ఉందో ముందు కంప్లీట్ చేసేయండి. సో అయితే మొత్తం మళ్ళీ నేను ఇప్పటి నుంచి చదువుతాను, నేను ప్రతి ఒక్కటి 1 by 1 చదవాలనుకుంటున్నాను అంటే మీకు చాలా టైం అనేది వేస్ట్ అయిపోతుంది. ప్రాపర్గా ఓకే, సో ప్రాపర్గా డైలీ మీరు ఒకవేళ ఏదైనా సబ్జెక్ట్ రివైజ్ చేస్తున్నా కానీ రోజంతా ముందు మీరు ఎంటైర్ షార్ట్ నోట్స్ ఒకసారి చదివేసేయండి. నెక్స్ట్ కావాలంటే మళ్ళీ చేయండి. ఓకే, ఎంటైర్ షార్ట్ నోట్స్ మళ్ళీ రేపు మార్నింగ్ ఓకే చేయండి. నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ డే కూడా సేమ్ ఎంటైర్ షార్ట్ నోట్స్ ఒకసారి చూడండి. ఓకే, మీకు ఒకవేళ అవసరమైతే రెండోసారైనా మీరు షార్ట్ నోట్స్ డైలీ మీరు షార్ట్ నోట్స్ కంపల్సరీగా చూడండి. ఓకే, అప్పుడైతేనే మనము కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటాం అనమాట. అన్నీ కూడా మీకు ఏవైతే మర్చిపోతున్నారో అటువంటివి మీ కాన్సన్ట్రేషన్లోకి వస్తాయి. అప్పుడు మీరు వాటి గురించి పట్టించుకునేసి సో నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, సో ఎనీవే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.